హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. లేటెస్ట్గా హీరో మోటో కాప్ నుంచి డెస్టినీ 125cc వెహికల్ వచ్చింది. ఈ రోజు మనం ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్, ఫీచర్స్, డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, మన రైడ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో ఇది ఫ్రెండ్స్ హీరో డెస్టినీ లేటెస్ట్గా వచ్చిన 125cc వచ్చిన లేటెస్ట్ వెహికల్. ఇందులో బేసిక్గా వీళ్ళు 3 వేరియంట్స్ చెప్పారు. ఒకటి బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఎల్ఎక్స్, తర్వాత విఎక్స్ ఉంటుంది, ఇది మిడ్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత జెడ్ఎక్స్ ఉంటుంది. జెడ్ఎక్స్లో కూడా వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేసి జెడ్ఎక్స్ ప్లస్ తీసుకొని వచ్చారు. మనం ఈరోజు చూస్తుంది ఈ జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్ అనమాట. సో ఇది టాప్ మోడల్ అని చెప్పొచ్చు. అయితే ఈ వెహికల్ని మనం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,18,000 నుంచి 1,20,000 వరకు ఉండొచ్చు. అంటే ఇది లొకేషన్ టు లొకేషన్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే ఇదే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 3 వేరియంట్స్లో ఉన్న ఇంజన్స్ని మనం ఒకసారి చూసుకుంటే, ఈ 3 వేరియంట్స్లో ఉన్న ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సిమిలర్గానే సేమ్ ఉంటుంది. సో కాకపోతే చిన్న చిన్న ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ టాప్ వేరియంట్లో వచ్చేసరికి 124.6cc ఇంజన్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ తోటి రన్ అవుతుంది. అంటే ఫ్యూయల్ చాలా ఎఫిషియెంట్‌గా ఇంజిన్‌కి సప్లై అవుతూ ఉంటుంది కాబట్టి ఇంజిన్ రెస్పాన్స్ కానీ ఎక్కువ డిస్టెన్స్‌ని కవర్ చేసేలాగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ ఇంజిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్‌ని మనం ఒకసారి చూసుకుంటే ఇది 9 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీరు రైడ్ చేస్తున్నప్పుడు కూడా ఇంజిన్ యొక్క పుల్లింగ్‌ని మీరు బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అయితే ఇందులో ఉన్న మన ట్రాన్స్‌మిషన్ ఒకసారి చూస్తే ఇది సీవీటీ ట్రాన్స్‌మిషన్ అంటారు. ఇదేంటంటే బెల్ట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది ఇంజిన్ నుంచి రేర్ వీల్‌కి. సో కాబట్టి మీరు థ్రోటల్ ఇస్తున్నప్పుడు ఇంజిన్ పుల్లింగ్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. సో ఇది ఓవరాల్‌గా ఈ ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్. అయితే ఈ వెహికల్ 0 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్‌లో మీరు రన్ చేస్తున్నప్పుడు వెహికల్ ఏంటంటే చాలా లీనియర్‌గా రెస్పాండ్ అవుతుంది. అంటే మీరు ట్రాఫిక్‌లో యూజువల్‌గా 0 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ అంటే మనం ట్రాఫిక్‌లోనే నడుపుతూ ఉంటాము. ట్రాఫిక్‌లో నడిపినప్పుడు మీరు ఎంతైతే యాక్సలరేషన్ ఇస్తారో ఎగ్జాక్ట్‌గా అంతే వెహికల్ రెస్పాండ్ అవుతుంటది. కాబట్టి మనకి రైడింగ్‌లో మంచి కంఫర్ట్ అండ్ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇది ఓవరాల్‌గా సిటీకైతే ఒక పర్ఫెక్ట్ కమ్యూట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఇంక మనం ఇక్కడున్న రైడ్ క్వాలిటీ అంటే వెహికల్‌లో ఉన్న సస్పెన్షన్‌ని మనం బేసిక్‌గా ఒకసారి చూస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ ఉన్న స్కూటీస్‌లో ఇవాళ రేపు ఉన్న వాటిలో ఇదే వస్తుంది. రేర్ సైడ్ అగైన్ మళ్ళీ హైడ్రాలిక్ రేర్ షాక్స్ తోటి నార్మల్ సస్పెన్షన్ ఉంది. అయితే ఇవి పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడైనా రోడ్స్‌లో బంప్స్ వస్తున్నప్పుడు చాలా నీట్‌గా హ్యాండిల్ చేస్తాయి. సో రైడర్‌కి మంచి కాన్ఫిడెంట్‌ని ఇస్తాయి. అయితే ఇంక ఈ వెహికల్‌లో మనం సీట్‌ని ఒకసారి చూస్తే ఈ సెక్షన్‌లో ఉన్న అంటే స్కూటీ సెక్షన్‌లో ఉన్న వేరే ఏ వెహికల్‌లో ఇంత పెద్ద వైడ్ సీట్ అనేది లేదు. అంటే ఎస్పెషల్లీ లేటెస్ట్‌గా వచ్చిన డెస్టినీ 125 జెడ్ఎక్స్ డెస్టినీ 125లో ఉన్న ఈ సీటు ఈ ఈ స్కూటర్ సెగ్మెంట్‌లో ఉన్న అన్నిటికంటే పెద్ద సీట్ ఇచ్చారు. కాబట్టి ఇదేంటంటే రైడర్‌కిను వెనక కూర్చున్న పిలియన్‌కి చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అలానే కాకుండా దీనిలో వెనక పిలియన్ ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళు పట్టుకోవటానికి ఒక గ్రాబ్ గ్రిల్ ఉంటుంది గదా! హుక్ లాంటిది. అది చాలా బాగా డిజైన్ చేశారు. దానికి కూడా ఒక చిన్న బ్యాక్ రెస్ట్ ఇచ్చారు. అంటే పిలియన్‌కి ఇది మంచి కంఫర్ట్ అండ్ కాన్ఫిడెంట్ ఇస్తుంది. కొంచెం లాంగ్ రైడ్ ఎళ్ళినా గూడా ఇద్దరు చాలా కంఫర్టబుల్‌గా రైడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్‌గా ఈ వెహికల్ యొక్క అంటే రైడ్ క్వాలిటీ. ఇంక మనం ఈ వెహికల్‌లో ఉన్న కొన్ని స్మార్ట్ ఫీచర్స్ చూద్దాము. స్మార్ట్ ఫీచర్స్ అంటే బేసిక్‌గా మనం ఫస్ట్ మనం ఈ హెడ్ ల్యాంప్‌ని చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు ఈ ఎల్ఈడీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఓన్లీ ప్రీమియం కార్స్‌లోనే వచ్చాయి. ఇప్పుడు ఇది బైక్స్‌లో లేదంటే ఇలాంటి స్కూటీస్‌లో కూడా తీసుకొనొచ్చారు. సో దీనివల్ల ఏందంటే రైడ్ చేస్తున్న వారికి మంచి క్లియర్ విజిబుల్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనం ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని చూసుకుంటే అంటే వెహికల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతుంది. ఇదేంటంటే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి వెహికల్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్‌లో అప్డేట్ అవుతుంది. అంటే ఫ్యూయల్ గేజ్ కానీ, వెహికల్ ట్రిప్ మీటర్ ఉంటుంది. అంటే రీసెంట్‌గా ట్రిప్‌ని మనం సెట్ చేస్తే ఎంత దూరం వెళ్ళిందనేది. ఆ తర్వాత ఓడోమీటర్ ఇవన్నీ డిజిటల్‌గా ఎప్పటికప్పుడు డిస్‌ప్లే అవుతుంటాయి. ఇది జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్ కాబట్టి కాల్స్ మన మొబైల్ ఈ ఈ వెహికల్ తోటి బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి కాల్స్ గానీ, ఎస్ఎంఎస్‌లు కానీ ఇవి మనం వెహికల్‌లో నుంచే ఆపరేట్ చేయొచ్చు. సో ఫోన్‌కొస్తున్న కాల్స్, ఎస్ఎంఎస్‌లు మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు.
అలానే ఇందులో డిజిటల్ అనలాగ్ మీటర్ కాబట్టి వెహికల్‌కి సంబంధించిన అంటే సైడ్ స్టాండ్ కానీ, లేదంటే ఇంకా వెహికల్‌కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్‌గా డిస్‌ప్లే అవుతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఏం ఏం చేశారంటే కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూస్తే యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంటే ఏవైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్, ఫోన్స్ గానీ ఏదైనా చిన్న గ్యాడ్జెట్స్ మనం ఇక్కడ నుంచి ఈ వెహికల్ తోటి యూఎస్‌బీ పోర్ట్ తోటి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఇక్కడ సీట్ కిందున్న బూట్ స్పేస్‌ని ఒకసారి మనం చూస్తే ఇది 18 లీటర్స్ బూట్ స్పేస్. కొంచెం తక్కువ అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా నార్మల్ యుటిలిటీకి ఇది సఫిషియెంట్‌గా ఉంటుంది. అలా అనే కాకుండా ఈ బూట్‌లో గూడా వీళ్ళిక ఒక చిన్న బూట్‌లో ఒక చిన్న లైట్‌ని గూడా ఇచ్చారు. సో, ఇది ఓవరాల్‌గా ఈ బూట్ గురించి. అయితే అలానే ఇవి ఈ వెహికల్ గురించి ఫీచర్స్. మనం ఒకసారి ఈ వెహికల్‌లో ఉన్న డ్రాబ్యాక్స్‌ని గూడా చూస్తే, ఈ వెహికల్ మీరు 40-50 కిలోమీటర్స్ స్పీడ్‌లో ఎళ్తున్నప్పుడు కొంచెం వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. అంటే బహుశా ఇది కొత్త వేరియంట్ కాబట్టి ఫస్ట్ సర్వీస్ కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి బహుశా ఒక సర్వీస్ అయిన తర్వాత మేబీ ఆ ప్రాబ్లమ్ గూడా ఇష్యూ క్లియర్ అవ్వచ్చు. ఇదైతే ఇప్పటికి మనం ఫేస్ చేస్తుంది. అలానే ఇది ఒక స్కూటీ సెగ్మెంట్‌లో ఉన్న వెహికల్ కాబట్టి హైవే రైడ్స్ కానీ, టూరింగ్స్ కానీ, లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఇదంత పర్ఫెక్ట్ వెహికల్ కాదు. దీంతో పాటుగా కొంతమంది స్కూటీస్‌లో గూడా కొంచెం స్పోర్టీ లుక్స్ కావాలనుకుంటారు. అయితే ఈ వెహికల్‌లో మీరు ఎలాంటి స్పోర్టీ లుక్స్ పరంగా స్పోర్టీ లుక్స్ ఏమి ఉండదు. సో, ఇది ఓవరాల్‌గా ఈ వెహికల్ యొక్క డ్రాబ్యాక్స్ అని చెప్పొచ్చు. కానీ దీనివల్ల వెహికల్ పెర్ఫార్మన్స్‌కి ఎక్కడ ఇంపాక్ట్ ఉండదు. సో, ఇంకా ఈ వెహికల్ యొక్క మైలేజ్‌ని ఒకసారి చూస్తే మనం కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేదొచ్చేసరికి 59 కేఎంపీఎల్ అంటున్నారు. 59 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటున్నారు. కానీ రియల్ వరల్డ్‌లో మనం వాడుతున్నప్పుడు టౌన్‌లో గాని, లేదంటే హైవేస్‌లో గాని మనం వెళ్తున్నప్పుడు యావరేజ్‌గా మనకి 48-53 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో, మనం అప్రాక్సిమేట్‌లీ 50 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్కడికి పోదు. అంటే 50 కిలోమీటర్స్ 125 సీసీ ఇంజిన్ 9 బీహెచ్‌పీ పవర్ తోటి ఎలాంటి గేర్స్, క్లచ్ లేకుండా ఒక ఎఫర్ట్‌లెస్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో 50 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇందులో బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఉన్న వెహికల్స్ అన్నిట్లో మైలేజ్ పరంగా ఇది బెస్ట్ మైలేజ్ వెహికల్ అని చెప్పొచ్చు. సో, ఇంకా ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్‌ని మనం ఒకసారి చూస్తే ట్రై చేయనవసరం లేదు. ట్రై చేయొద్దు కూడా. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ నుంచి 105 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఉంటుంది. రైడ్ చేస్తున్నప్పుడు ఆ విండ్ కండిషన్స్ కానీ, రైడర్ కాన్ఫిడెన్స్, ముందు రోడ్ క్లియరెన్స్ వీటన్నిటిని బట్టి ఆ టాప్ స్పీడ్ అనేది కొంచెం వేరీ అవుతుంటది కాబట్టి మీకు ఈ స్పీడ్ లిమిట్ నేను చెప్పాను. సో, ఇది ఓవరాల్‌గా వెహికల్ యొక్క టాప్ స్పీడ్. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఓవరాల్‌గా 125 సీసీలో ఒక స్టైలిష్ లుక్స్ తోటి, డీసెంట్ మైలేజ్ తోటి, సిటీలో కంఫర్టబుల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో కలిపిన ఒక సూపర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో, ఇది నార్మల్‌గా మీకు డైలీ కమ్యూట్‌కి గానీ, ఫ్యామిలీ రైడ్స్‌కి గానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా ఇది మనం ఈరోజు చేస్తున్న డెస్టినీ గురించి డీటెయిల్ వీడియో. మరి ఈ డెస్టినీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్స్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మనం మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.